మూవీ. ఆల్రెడీ కొన్ని మూవీస్ చేశాను. సో నాదకైతే ఇదే ఫస్ట్ మూవీ. బట్ జూన్ 5th థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మూవీ అండి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ మూవీ. సో చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చక్కగా హ్యాపీగా 2 hours నవ్వుకునే సినిమా అండి. దీంట్లో యాక్షన్ ఉంటది, అన్నీ ఉంటాయి. బట్ ఓవర్ డోస్ గా అయితే కామెడీయే ఉంటుంది. ఎందుకు ఈ టైటిల్ పెట్టడానికి గల రీజన్ ఏమైనా ఉందా? అంటే మీరు ఈ సినిమా చూస్తున్నంత సేపు మీరు దీంట్లో హీరో హీరోయిన్స్ అనేది ఉండదు. అంటే 2 క్యారెక్టర్స్ చూస్తారు. ఆ 2 పాత్రలు ఎలా ఉంటాయి అనే ఆ 2 పాత్రలు బేస్ చేసుకుని పెట్టిన బద్మాషు టైటిల్ అన్నమాట. యాక్చువల్లీ బద్మాషు అంటే అది ఒక ఏమీ కాదు. బాగా తుంటరి పనులు, బాగా అల్లరి పనులు చేసే వాళ్ళని, తుంటరి పనులు చేసే పిల్లల్ని, అదే విధంగా చిక్కడు దొరకడు అనేసి అంటాం కదా, అరే వీడు చిక్కడు. తెలంగాణలో బద్మాషులు అని బాగా వాడతారు. బద్మాషు అంటే అరే వాడ పెద్ద బద్మాషు, అరే బద్మాషు సో అంటే పొరంబోకు లాగా అంటే బద్మాష్. మీ సినిమాకి ఆ పేరు కూడా అంటే ఐ మీన్ అది కొంచెం క్యారెక్టర్ తగ్గట్టుగా పేరు సెట్ అయిందని పెట్టి. క్యారెక్టర్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్. సో అందులో మీ క్యారెక్టర్ ఇందులో లీడ్ రోల్స్ ఎవరైతే చేశారో వాళ్ళకు ఒక లీడ్ రోల్ అంటే నేను వాళ్ళకు వైఫ్ గా చేయడం, వాళ్ళ పేరు గా చేయడం జరిగింది అనమాట క్యారెక్టర్ కి, విద్యాసాగర్ గారికి. సో ఇది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఎలా ఉంటది అంటే అంత సీరియస్నెస్ ఉన్నా, అంత ఫ్యామిలీ ఉన్నా, మళ్ళీ అక్కడ కూడా కామెడీ ఉంటది అనమాట. తెలుసు కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి గొడవలు ఉంటాయి ఏంటి అనేది. సో చాలా సో ఫన్నీ. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్నటువంటి గొడవల్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. సో చూడొచ్చు, ఎక్స్ప్లోర్. కాదు, అవి గొడవలు కాదన్నమాట. సరసాలు. సరే ఓకే ఓకే. అని కూడా కాదు అవి. లైక్ ఎలా అంటే ఇప్పుడు రొటీన్, ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఫ్యామిలీస్ ఎలా ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, ఇదంతా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తో కూడినవి ఎట్లా ఉంటాయి. సో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సాంగ్స్ అయితే ఆల్రెడీ 3 times రిలీజ్ అయ్యాయండి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు యూట్యూబ్ లో బద్మాషులు అని కొడితే మీకు టీజర్ తో సహా 3 సాంగ్స్ కూడా మీకు వస్తాయి. ఇంకొకటి మేము వచ్చేసి ప్రమోషనల్ సాంగ్ కూడా ఒకటి చేసామండి, రీసెంట్లీ షూట్ చేసాము. అది కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాము. సో అదేంటంటే ఇప్పుడు మీరు కంపల్సరిగా ఈ ప్రమోషనల్ సాంగ్ వచ్చేసి, ఈ మ్యూజిక్ వచ్చేసి ప్రతి డీజే మీరు పెట్టి బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాంటి అంత జోష్ తో, అంత ఇదితో వస్తుంది. చాలా బాగుంది.